కుట్రం పురిందం. ఈ తమిళ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది. మీకు గనక 'దృశ్యం' లాంటి మూవీస్ ఇష్టమైతే ఈ వెబ్ సిరీస్‌ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఊర్లో జాతర జరిగిన రాత్రి మెర్సీ అనే చిన్న పాప మిస్ అవుతుంది. ఆ పాపకి సహాయం చేయబోయి భాస్కర్ చిక్కుల్లో పడతాడు. అసలు భాస్కర్‌కొచ్చిన సమస్యలేంటి? వాటి నుండి అతను ఎలా బయటపడ్డాడు? అసలు ఆ చిన్న పాప మెర్సీకి ఏమైంది? వీటిలి వెనకాల ఉన్నది ఎవరు? అన్నదే కథ. కథ చూస్తాకి సింపుల్‌గానే ఉన్నా త్రూ ఔట్ వెబ్ సిరీస్ ఆ టెన్షన్‌ని, థ్రిల్లింగ్‌ని మెయింటైన్ చేశారు. అలాగే ఈ థ్రిల్లర్‌లో ఆ హ్యూమన్ ఎమోషన్స్‌ని, బాండింగ్స్‌ని, సిస్టమ్స్‌లో ఉండే చిన్న చిన్న లూప్ హోల్స్‌ని అన్నిటిని బాగా చూపించారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్‌తో ఉంది. దాదాపు ప్రతి ఎపిసోడు 35-40 నిమిషాలు ఉంది. మొదటి ఎపిసోడ్ కొంచెం స్లోగా ఉంది. కానీ ఇక్కడ క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే మిగిలిన ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించింది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. మీరు గనక ట్రైలర్ చూడకపోతే థ్రిల్‌కి గురవుతారు. ఇక అక్కడి నుండి మిగిలిన అన్ని ఎపిసోడ్స్ కూడా ఇనీషియల్‌గా ఆ టెన్షన్‌ని చూపిస్తూ స్లోగా థ్రిల్లర్ జోన్‌లోకి మారిపోయింది. 2, 3 ఎపిసోడ్స్‌లో అసలు భాస్కర్ ఎలా తప్పించుకుంటాడు? ఏం చేస్తున్నాడు? అన్నది చూపిస్తే లాస్ట్ ఎపిసోడ్స్‌కెళ్ళేటప్పటికి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ మనం ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఎండ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కి పార్ట్ 2 లేదు. సినిమాలో ఉన్న అన్ని ట్విస్ట్‌లని, అన్ని డౌట్స్‌ని క్లియర్‌గా ఎండ్ చేశారు. దానివల్ల వెబ్ సిరీస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ఒక మంచి వెబ్ సిరీస్ చూసాం అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందరు ఆర్టిస్టులు చేశారు. ముఖ్యంగా భాస్కర్ పాత్రలో పశుపతి గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌ని ఆయన ఇచ్చారు. అసలు వెబ్ సిరీస్ అంతా కూడా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. భాస్కర్ వైఫ్ పాత్రలో చేసినావిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అసలు 2, 3 ఆ ఎపిసోడ్స్‌లో ఆమె చేసే పనులకి ఎక్కడ భాస్కర్ చిక్కుల్లో పడతాడో అని మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. అంతలా ఆవిడ ఆ పాత్రకి న్యాయం చేశారు. కానిస్టేబుల్ గౌతమ్ పాత్రలో విధార్థ్, ఆ చిన్న పాప, ఆ పాప మదరు ఎస్తర్ వీళ్ళందరూ కూడా చేశారు. ముఖ్యంగా సిరీస్‌లో రైటింగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని చోట్ల కేవలం ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తోను, చిన్న చిన్న డైలాగ్స్‌తోనే కన్వే చేసేశారు. ఆ చిన్న పాప మెర్సీతో భాస్కర్ కుటుంబానికి ఉన్న రిలేషన్‌షిప్‌ని, అలాగే పాప తల్లైన యాస్తర్‌తో వాళ్ళకున్న రిలేషన్‌షిప్‌ని, ఆ బాండింగ్స్‌ని బాగా చూపించారు. టెక్నికల్‌గా కూడా ఈ వెబ్ సిరీస్ బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. ఇలాంటి ఒక స్టోరీ లైన్ తీసుకొని కూడా ఎక్కడ ఓవర్‌గా వయలెన్స్‌ని గాని, అడల్ట్ సీన్స్ గాని చూపించలేదు. ఈ వెబ్ సిరీస్‌ని ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడొచ్చు. ఇక ఓవరాల్‌గా ఈ వెబ్ సిరీస్‌కి నేనిచ్చే రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. ఇట్స్ ప్యూర్‌లీ మై ఒపీనియన్. థాంక్ యూ.